శివానీలో వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మేము మస్కట్ వచ్చాము. 2026లో మా ఫస్ట్ ట్రిప్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. మస్కట్ టెంపుల్కి వచ్చాము. ఈరోజు సంక్రాంతి పండుగ చక్కగా శివయ్య దర్శనం చేసుకుందామని చెప్పి మేమైతే టెంపుల్కి వచ్చేస్తున్నాం. ఆ టెంపుల్తో పాటు ఈరోజు ఈవినింగ్ మస్కట్ ఫెస్ట్ ఉంది, ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్ట్ కూడా ఎంజాయ్ చేసేద్దాం. నైట్ వ్యూ బాగుంటుంది అని చూడటానికి ఏదో ట్రిప్కి వెళ్తున్నాం. అవును, వచ్చేసా మనం మస్కట్ కి. ఇదే మెయిన్ మస్కట్ సిటీ. మొత్తం వింటర్ వచ్చిందంటే డిఫరెంట్ గా బంతి పువ్వులు, రకరకాల కలర్ ఫ్లవర్స్ తో మొత్తం గార్డెన్ అంతా వాళ్ళే తయారు చేసేస్తారు వీళ్ళు. రౌండ్ అబౌట్ చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడ చల్లగా మనకి ఎండలు ఎంత ఉంటాయో ఇక్కడ చలి కూడా అదే రేంజ్ లో అయితే చంపిద్ది. చూడండి ఎన్ని బంతి పూలు. చక్కగా సంక్రాంతి టైంలో ఈ బంతి పూలు చూస్తే మనకి ఇండియాలో బాగా చేస్తాం కదా. హబ్బా వచ్చేసామండి. ఇదే మన మస్కట్లో మెయిన్ స్పాట్. మన మద్రాస్ సూక్ అని పిలుస్తారు. మెయిన్ విజిటింగ్ స్పాట్ అండి. టాప్లో ఉంటుంది ఇది. ఈ టూరిస్ట్ అందరూ ఈ ప్లేస్కి వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఫుల్ క్రౌడీగా ఉంటుంది. అసలు పగల కూడా పార్కింగ్ దొరకడానికి చాలా కష్టం. నైట్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. అంతటా ఇలా ఉంటుంది ప్లేస్ అంతా. ఆపోజిట్లో చూసారా అన్ని క్రూజెస్ వచ్చే సాగుతూ ఉంటాయి. ఈ జనాలు చూడండి, ఎక్కువ ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తారు ఇక్కడ. ఈ ఓన్లీ ఈ బోటు ఈ ఏరియా ఒకటే, బీచ్ ఒక్కటే కాదు, దీని ఆపోజిట్లో సూక్ ఉంటుంది. సూక్ అంటే ఒక షాపింగ్ ఏరియా అనమాట, మార్కెట్ అని. మొత్తం అంతా కూడా ట్రెడిషనల్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ట్రెడిషనల్ వస్తువులు అండ్ సిల్వర్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ మనము చూడొచ్చు. ఫుడ్ కూడా ట్రెడిషనల్ సంబంధించిన ఫుడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. వీళ్ళ ట్రెడిషన్ తెలుసుకోవాలన్నా, ట్రెడిషనల్ సంబంధించిన థింగ్స్ కొనుక్కోవాలన్నా సరే ఇది ది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుందండి చూడటానికి. చూడండి బస్సుల్లో వచ్చేసారు, బాగుంటుంది. అండ్ వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఏ టైం అనేది చెప్పా కదా, అదిగో కొత్త క్రూజెస్ వచ్చాయి. అందురించి ఇంత జనాలు అయితే కనిపిస్తున్నారు. క్రూజులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి. క్రూజ్ ఇక్కడ జరగడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అక్కడ సూక్ ఏరియాలో అంతా చూసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ పెద్ద పార్క్ ఉంటుందండి. మెయిన్ ఈ పార్క్ లో ఏంటంటే ఆ పైన గ్లోబ్ కనిపిస్తుంది కదా, ఆ గ్లోబ్ దగ్గర కూడా మనము అది ఎక్కి చూస్తే అసలు చాలా గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ నుంచి మనం కొంచెం స్టెప్స్ ఉంటాయి. అలా పైకి వెళ్ళి చూస్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది. అందరూ మెయిన్ వ్యూ చూడడానికి వస్తారు. అసలు చూసారు ఫ్లవర్స్ ఇండియాలో ఏదో మనం ఇండియాలో ఉన్న మన కడియం నర్సరీలోకి వెళ్ళినట్టుంది కదా మొక్కలు చూస్తే. అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మెయిన్ ఈ స్పాట్ లో నడుచుకుంటూ వెళ్తే అలా చాలా బాగుంటుంది. భలే ఎంజాయ్ చేస్తాం అందరం. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. చిన్న సందులు ఉంటాయి. ఇవన్నీ హౌసెస్ అని ఒమానీ హౌసెస్. వాటి మధ్యలో మనకి శివ టెంపుల్ ఉంటుంది. అసలు పక్కనే మాస్క్ పక్కనే ఉంటుంది, టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. ఇంక వేరే కంట్రీస్లో అలా చేస్తారో లేదో తెలియదు, కానీ మనకి ఇక్కడ మాత్రం ఇది మన శివయ్య టెంపుల్కి వచ్చేసాం. ఇవన్నీ హౌసెస్ ఒమానీ హౌసెస్ మధ్యలో ఉంటుంది. దర్శనం అయితే అయిపోయిందండి హ్యాపీగానే. గుడి లోపలికి ఫోన్స్ అలాంటి ఫొటోస్ తీయకూడదు. అందు గురించి నేను బయట నుంచే తీస్తున్నాను వీడియో. తెలుగు వాళ్ళు కాబట్టి పూజ చేయించుకుంటున్నారు, చేయించరు కదా. మీకు శివాలయంలోకి వెళ్ళిపోయి దర్శనం అయితే అయిపోయింది. చాలా కంగారు పడ్డాం. 11 అయిపోయింది. 11కి క్లోజ్ చేసేస్తారు టెంపుల్. మేము కరెక్ట్గా 10:48కి అయితే ఆగాము. ఈరోజు ఫెస్టివల్ గురించి కొంచెం ఎక్కువ టైం ఉంచారంట. ఫోన్లో అది మా అదృష్టం అయింది. ప్రశాంతంగా దర్శనం చేసుకు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, శివాలయం నుంచి వెళ్ళేటప్పుడు ఇలా అనాలి, వెళ్ళొస్తాం ఈశ్వర, మళ్ళీ వస్తాం మహేశ్వర అని చెప్పాలి అని చెప్పేది మా అమ్మ. ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయింది. 26లో ఫస్ట్ మా ట్రిప్లో శివయ్యని దర్శించుకున్నాము. ఈ 26 మొదలవగానే ఫస్ట్ ట్రిప్లో ఫస్ట్ దర్శనం ఈశ్వర దర్శనం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేము రిటర్న్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. హోటల్ తీసుకున్నాం నైట్ స్టే చేయడానికి. వెళ్తుంటే ట్రాక్ బైస్కిల్స్ అంట. మామూలు నేను బైస్కిల్స్ అంటే తేజు అంటున్నాడు, కాదు ట్రాక్ బైస్కిల్స్ అంటారు అని. ఒక గ్రూప్ కింద వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి కొంచెం మనం కర్వ్ తీసుకున్నామంటే ఇదేనండి మన కింగ్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఇది లోపటి వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట. ఇది కూడా ఒక విజిటింగ్ స్పాట్, మస్కట్లో ఒక విజిటింగ్ స్పాట్. ఇక నేషనల్ డే ఆ టైంలో అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు లైటింగ్స్తో. నార్మల్ డేస్లో అక్కడ వరకు వెళ్ళి చూడొచ్చు.
సరదాగా ఒక 5 నిమిషాలు అలా బీచ్ దగ్గర ఆగి బీచ్ గల్ తీసుకుని అప్పుడు వెళ్ళిపోతాం. చూసారా నీళ్ళు ఎంత క్లీన్గా ఎంత బ్లూ కలర్లో కనిపిస్తున్నాయో. ఇది ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆల్రెడీ పైన నేమ్స్ రాసు అలాట్ చేశారు. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరి కోసం అని అలాట్ చేశారు ఈ యొక్క కంపెనీది. ఇది ఇక్కడ నో పార్కింగ్ అని సెన్స్ ఉంది. అదిగో జస్ట్ అది టచ్ చేసే టైంకి ఇట్స్ గివ్ సెన్సార్ చేస్తుంది అది. అంటే వేరే వాళ్ళు పార్క్ చేయకూడదు అని మళ్ళీ ఇంట్రెస్ట్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. మీరు ఎవరైనా చూసారు లేదు నాకు తెలియదు. చూస్తే చెప్పండి ఎక్కడ చూసారు. నేనైతే మస్కట్లో చూశాను. మాకు ఇక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్న వాళ్ళు కనిపించారు. అవిగోండి 3 మెంబర్స్ లోపలికి వెళ్ళి వస్తున్నారు బయటికి. ఫిషెస్ చూడు ఎన్ని ఉన్నాయో. ఎక్కడున్నాయి? అదిగో మన చేతిలో. నాకు కనపట్లేదు. నేను పట్టుకొస్తాను పైకి. ఓ అదేం ఫిష్? లోపలికి వెళ్ళి స్నోకరింగ్ లోపలికి వెళ్ళి తీసిన అండర్ గ్రౌండ్ దొరకవు. ఇదేమన్నీ జెల్లీ ఫిష్. జెల్లీయా? ఆక్టోపస్. అది ఎంత పెద్ద ఆక్టోపస్ తెచ్చారు. దగ్గరగా చూద్దామా? అద్దా పాప. ఆక్టోపస్కి 3 హార్ట్లు ఉంటాయంట, 3 హార్ట్స్ ఉంటాయని 8 హ్యాండ్స్ ఉంటాయంట. నాకు ఇది ఫస్ట్ టైం తెలిసింది. నేను ఈరోజు చూసాను ఫస్ట్ లైవ్గా దగ్గరగా అలా ఆక్టోపస్ని చుట్టమైతే నేను ఫస్ట్ టైం. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు చేపల వాళ్ళకి. నైట్ స్టే చేయడానికని మేము హోటల్ రూమ్ తీసుకున్నాము. మా హస్బెండ్ ప్రాసెస్ చేస్తారు చెక్-ఇన్కి. అవుట్ సైడ్ ఇలా ఉంది, బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ప్లేస్. ఇంకా నైట్ ఫుడ్కి అయితే తీసుకొచ్చాం. పైన మా రూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇది బయట రూమ్ లోపల ఇంకెంత బాగుంటుందో చూసేద్దాం పదండి. నాకైతే కార్పెట్ చాలా బాగా నచ్చింది. వాళ్ళ గ్రాండ్గా ఉంది. ఎంట్రన్స్ అయితే ఇచ్చాడు కదా ఒకటి. ఎంట్రన్స్ రూమ్, ఇది బెడ్, అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్. ఏమైంది? సిట్టింగ్ ఏరియా. స్విమ్మింగ్ పూల్ ఉందా? అది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ ఇటు సైడ్ ఏమో బ్యాక్ రూమ్లో నుంచి చూస్తే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. అవుట్ సైడ్ లాల్ ఏరియా నుంచి చూస్తే మనకి అవుట్ బీచ్ ఏరియా అంతా కనిపిస్తుంది. మేమైతే వచ్చాము. మస్కట్ నైట్ జరుగుతున్నాయి కదా, అక్కడికి కనిపిస్తుంది కదా అది పార్క్. మేము రోడ్ ఆపోజిట్ సైడ్ ఉన్నాం. మళ్ళీ రీజన్ ఉంది, మేము రోడ్ కిట్ సైడ్ ఆపేసుకున్నాం కార్ని. ఎందుకంటే మేము వెళ్ళాల్సిన సైడ్కి వచ్చి కార్ పార్క్ చేసుకున్నాం హ్యాపీగా, గొడవ లేకుండా. ఈజీగా వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 5 o'clockకే ట్రాఫిక్ ఇలా ఉంది. ఇంకా నైట్ అయ్యే కొద్ది ఇంకా పెరిగిపోతారు, క్రౌడ్ పెరిగిపోతుంది. పార్క్ వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్ళకైతే 1.1, కిడ్స్కి అయితే 600 వైజాగ్. కంపల్సరీ కార్డు పేమెంటే ఉంటుంది, క్యాష్తో ఉండదు. కంపల్సరీ కార్డు తెచ్చుకోవాల్సిందే. ఇది లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఇలా పాత్ ఇచ్చారు, బాగుంది. ఈ సైడ్ కూడా అన్ని లైటింగ్. అంటే నేను కొంచెం ఎర్లీగా వచ్చాను కదా పార్కింగ్ గురించి, అందు గురించి పార్కింగ్ మళ్ళీ దొరకదు అనే దాంతో ఎర్లీగా రావటం గురించి ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. కానీ ఇది కూడా బాగుంది, లైట్ బిఫోర్ ఆఫ్టర్. మన ఎంట్రన్స్లోనే ఒక బోర్డ్ అనేది పెట్టేశారు. ఇక్కడ మొత్తం మ్యాప్, ఈ పార్క్కి సంబంధించిన మ్యాప్ 1, 2, 3 నెంబర్స్ ఇచ్చుకుంటే 1 ప్లేస్లో ఏముంటుంది మెయిన్ ఎంట్రన్స్, సెకండ్ ప్లేస్లో స్వింగ్ అండ్ గ్లో, థర్డ్ దానిలో టాయిలెట్స్, అలా ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చేసారనమాట. మనకి ఈజీగా లోపలంతా చాలా పెద్ద పార్క్ ఇది. కన్ఫ్యూజన్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా అయితే మాత్రం పార్క్ ప్లాన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది చూసుకుని మాత్రం మొత్తం ఈజీగా తిరిగేయచ్చు. మనము స్టార్ట్ చేసేద్దామా మరి? ఇది చాలా పెద్ద పార్కు. తిరగలేని వాళ్ళు ఇదిగోండి బైక్స్, సైకిల్స్, రిక్షాస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, రెంట్కి ఇస్తారు. అవి వేసుకుని మొత్తం పార్క్ హ్యాపీగా తిరిగేయచ్చు. ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి, నార్మల్ బైస్కిల్స్ ఉన్నాయి, బాస్కెట్ బైక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమవుతున్నాయి? ఓపెన్ క్లోజ్ అవుతున్నాయా? ఇది వావ్, ఫ్లవర్స్ ఓపెన్. ఇది స్వింగ్లో. దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మిర్రర్లా చూడు సన్నగా పడుకున్నాడా, కర్రలా చూడు. అవును,
మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేసేస్తున్నారు ఆ కార్టూన్ బెలూన్స్ చూసి ఇంకా సన్లైట్ గురించి ఇంకా బాగా లైటింగ్ కనిపించట్లేదు. ఇక్కడ ఒక లైటింగ్ షో ప్రోగ్రామ్ జరుగుతుంది. 6 o'clock 7 8 అలా 1 hourకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మనకి కొంచెం సన్లైట్ డార్క్ అవుతుంది, లైటింగ్స్ బాగా కనిపిస్తాయి. పదని ఇది ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాము మన లేక్ ఉంది కదా, లేక్ దగ్గర ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ దగ్గర జరుగుతూ ఉంటుంది. 1 hourకి ఈ షో అయితే జరుగుతూనే ఉంటుంది. పిల్లలకు ఒక క్యాండీ ల్యాండ్ అని ఒక పెట్టారు. మొత్తం లోపలంతా చాలా బాగా డెకరేట్ చేశారు. పాపెట్స్ స్టోరీస్ అవి చెప్తున్నారు. ఎంట్రన్స్ టికెట్ ఉంది, బట్ అరబిక్లోనే వాళ్ళు చెప్తున్నారు. అదే మేము మా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అరబిక్లో మనకేం అర్థమవుతుంది. ఈ వాటర్ ఫౌంటైన్ ఎప్పుడూ ఉంటుంది ఈ పార్క్లో, కాకుండా లైటింగ్స్ పెట్టి ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా రెడీ చేశారు దీన్ని. ఎంత పెద్ద డ్రోన్ ఉంది చూసారా. ఈ లేక్ చుట్టూనే మొత్తం అంతా ప్రోగ్రామ్ జరిగేది. మనం ఎక్కడికి వచ్చేసాము అంటే ఈ చుట్టూనే మనకి లైటింగ్ ఉన్న ఒక ప్రోగ్రామ్స్ ఉన్న, మనం ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా, స్టాల్స్ చూడాలన్నా, లైటింగ్ సంబంధించిన సెట్లు చూడాలన్నా సరే ఈ లేక్ చుట్టే అంతా ఉంటుంది. మనం జాయిగా ఒక్కసారి అలా చూసి అలా ఫ్రంట్ పార్ట్ మొత్తం చూసేసి ఆ ఫ్రంట్ పార్ట్కి వచ్చి కూర్చున్నామంటే అక్కడ లేజర్ షో వేయటమైనా, డ్రోన్ షో అన్నీ మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తాయి, చుట్టూ కనిపిస్తాయి. కాకపోతే ఈ ఫ్రంట్ వ్యూ చూసింది చాలా ఎంజాయ్ చేయొచ్చు అటు సైడ్ కన్నా. ఒక్కొక్క లైటింగ్ సెట్ వేశారండి, అసలు సూపర్. మన ఇండియన్ ఫుడ్ చాలా బాగుంది. పక్కన స్టేజెస్ కూడా పెట్టారు, డాన్స్ వేస్తున్నారు, ఇండియన్ సాంగ్స్కి డాన్స్ చేస్తున్నారు. అలాగా మెక్సికన్, చైనీస్, ఇండియన్ అలా ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన ఒక్కొక్క స్టేజెస్ వేశారు. ఆ స్టేజెస్ దగ్గర వాళ్ళ ఫుడ్ అండ్ వాళ్ళు డాన్సెస్ టైం టు టైం వేస్తూ ఉన్నారన్నమాట. ఒమానీ ట్రెడిషన్ గురించి ఒక పెద్ద సెట్ అయితే క్రియేట్ చేశారు. వీళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగ ఉంటారు, మొత్తం అంతా ఇక్కడైతే క్రియేట్ చేసేసారు. ఇక్కడ హార్స్ రైడ్, క్యాబిల్ రైడ్, డాంకీ రైడ్ కూడా పెట్టారు వీళ్ళు. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్. ఇది ఫ్రీ ఎంట్రీ అందరూ చూడొచ్చు, కాకుంటే ఓన్లీ వీకెండ్లో మాత్రమే ఈ డాన్సెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నార్మల్ డేస్లో ఉన్నాయి. ఇవన్నీ టైమింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేస్తుంటారు. అన్నీ ఒకసారి అయితే చేయట్లేదండి, కవర్ చేయాలి కాబట్టి ఒక తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఒక్కసారి ఎంటర్ అయ్యాక టైం అస్సలు తెలియలేదండి. మొత్తం తిరుగుతూనే ఉంటా. ఒక సైడ్ ఇలా వేసిన సెట్లు చూసుకుంటే మధ్య మధ్యలో జరిగిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అయితే ఫుల్ హైడ్ అండ్ సిక్ గేమ్ అయితే ఆడాము. కనిపించట్లే, ఎవరు ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. భలే పజిలీగా ఉంది. మేము ఒక సైడ్ అయితే ఇంకొక వేరే సైడ్కి ఎగ్జిట్ అయ్యాము. భలే బాగా ఫన్ అనిపించింది మాకైతే ఇది. ఇక ఇంకొకటి కాదు, ప్రతి దాంట్లోనూ చాలా జాయ్గా ఉన్నదండి. పిల్లలు కానీ పెద్దలు కానీ భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక షో వస్తుంది. ఏంటంటే ఈ లేక్ చుట్టూ వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కొత్తగాను డిఫరెంట్ స్టైల్స్లో. వీడియో గేమ్ ప్రమోషన్స్కి ఒక్కొక్కరు వాళ్ళ షాప్స్ అవి పెట్టుకోవటం, పర్ఫ్యూమ్స్, రోజెస్, కాస్ట్యూమ్స్ సంబంధించినవి అలా అన్ని షాప్స్ ఉన్నాయి. షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ అయితే అరేంజ్ చేశారు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ప్రతిదీ టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్గా ఒమాన్ హల్వా బాగుంటుంది. లైవ్గా మనకి చేసి సేల్ చేస్తున్నారు. వేడిగాను అసలు చల్లకాలంలో వేడి తింటే
ఈసారి డ్రోన్ షోలో అయితే మస్కట్లో విజిటింగ్ స్పాట్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారండి. كل منها يروي خصوصية المكان حيث تجتمع الحكمة والقيادة يلتقي وإلى جواره يقف ذلك السوق العريق سوق مطرح لتمتلك فيها عبر ولنكتشف أن للحكاية بقية فصولا جديدة تكتب بسواعد الأجيال القادمة. والبلد بعينها خلا سفها الليالي وصلت المدينة هاي جمال الفبال. ఇది పెద్ద గ్లోబ్ ఉంది చూసారు, ఏదో ఎంతో బయట సైకిల్స్ కూడా పెట్టారు. అవర్స్ ఏంటో చూసేద్దాం. ఈ సైకిల్కి కింద ఒక పవర్ పెట్టారండి. ఇది మనం సైకిల్ తొక్కుతూ ఉంటే పవర్ జనరేట్ అవుతుంది. ఇది పాస్ అవుతుంది చూడండి, రెడ్ కలర్లో అలా పవర్ పాస్ అయ్యి ఆ గ్లోబ్ మీద ఫ్లాగ్, ఒమాన్ ఫ్లాగ్ అనేది డ్రా అవుతుంది వీళ్ళు ఇచ్చిన ఎనర్జీతోనే. చాలా బాగా అనిపించింది. పిల్లలకు కూడా ఇన్నోవేటివ్గా, నాలెడ్జబుల్గా ఉంటుంది. ఎలా అవుతుంది అనేది భలే పెట్టారండి. ఇలా కూడా పిల్లలు ఇన్నోవేషన్ తీసుకొచ్చేలా కూడా ఉంటుంది. గేమ్స్, ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయంటే మనం అసలు ఆగడం ముందు వెళ్ళిపోయి మరి ఆటలాడేస్తాడు. ఇవన్నీ ఫ్రీగా కూడా గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇదండి మా మస్కట్ నైట్స్. మీ అందరూ బాగుందని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.